సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాత వెల్లటూరులో మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పథకం పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 1648 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ద్వారా 53,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే 23 కోట్లతో మేళ్ల చెరువు చింతిర్యాల డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అష్యూర్డ్ వాటర్ ఇచ్చే స్కీమ్ ఇది 53,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వడానికి ఈ స్కీమ్ ఉంది. అందుకోసమే ఇది వేగవంతంగా చేయాలి, సరైన టైంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆయకట్టు నేను ముందు చెప్పినట్టుగా 53,000 ఎకరాలకి ఆయకట్టుకి దీనికి ఈ నీళ్లు లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మొత్తం దీని అంచనా వ్యయం 1,648 కోట్ల రూపాయలు. 4 పంపులు, ఒక్కొక్క పంపు 16 మెగావాట్లతోని ఇది పనిచేస్తున్నాం. పంపింగ్ హెడ్ 169 మీటర్ల హెడ్ ని అంటే అంత హైట్ పంపింగ్ చేయబోతున్నాం. చెరువు మండలంలో 5 గ్రామాలు, చింతలపాలెం మండలంలో 9 గ్రామాలు. గిరిజన లబ్ధిదారుల కుటుంబాలు 5,080 కుటుంబాలు. ఎస్సీ లబ్ధిదారులు 3,540 కుటుంబాలు. బీసీలు వెనకబడ్డ తరగతులు 8,470 కుటుంబాలు. ఓసీలు అగ్ర కులాల కుటుంబాలు 2,205. మొత్తం కుటుంబాలు ఈ స్కీమ్ కింద లబ్ధి పొందే స్కీమ్స్ 19,295 కుటుంబాలు. చరిత్రలో నిలబడిపోయే డెవలప్మెంట్ వర్క్స్ ఇది. మనము మన తర్వాత తరాలకి ఒక భూమిగా ఉండిపోతుంది. 100 ఏళ్ళు ఉండే స్కీమ్స్ ఇవన్నీ. నేను నిరంతరం ఫాలో అప్ చేసి ఇది మంజూరులో గానీ, డిజైన్ లో గానీ, పనిలో గానీ అది నీళ్ళు వచ్చే వరకు అది పూర్తి చేస్తామని హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని సంపూర్ణంగా 100% సస్యశ్యామలం చేయడానికి మన కాన్స్టిట్యున్సీని